This is the water flow back side of Vanadurga temple in Medak. So it is very beautiful. It is one of the payas of the water flow from Manjira river. So see the beauty in the flow. ఇది బ్యాక్ సైడ్ వనదుర్గ టెంపుల్ బ్యాక్ సైడ్. ఇది ఎంత ఆహ్లాదకరంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి మ్యూజిక్. సో వాటర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. The main source of the beauty of nature on the earth is water. సో వాటర్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక మంచి ఆధ్యాత్మికమైన శక్తి, మంచి నేచర్ పవర్, మంచి లైఫ్, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. సో ఈ ఫ్లో మ్యూజిక్ చూడండి, ఒక రిథమిక్గా ఎంత బాగుందో. సో ఇదన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్పాట్స్ ఆఫ్ ఏడుపాయల వనదుర్గ టెంపుల్. దిస్ ఈజ్ బిహైండ్ ఇట్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్లో ఉన్న పాయ అన్నమాట ఇది. ఇక్కడ సమ్మర్లో కూడా నీరు ఉంటుంది, అక్కడక్కడ నీటి కుంటలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ప్రశాంతంగా ఉంటుందంటే, మనము ఒక ప్రశాంతమైన నేచర్లో, ఒక ఫారెస్ట్లో ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో దానికన్నా ఒక మినిమం 10 times బెటర్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. చూడండి ఆ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది. ఆ డ్యామ్ పై నుంచి వచ్చిన వాటర్ ఫ్లో అవుతూ రాళ్ళపై నుంచి, ఆ చెట్ల మధ్యలో నుంచి, చెట్లపై నుంచి ఒక రిథమిక్గా, ఒక మ్యూజిక్తోని, న్యాచురల్ మ్యూజిక్తోని, గలగల సవర్లతోని జలజల పారుతుంది. సో వాటర్ ఫ్లో ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాటర్ ఈజ్ ద బేస్ ఆఫ్ లైఫ్. సో ఇదన్నమాట. సో ఆధ్యాత్మిక ప్రదేశాలు, దేవాలయాలు, ఫారెస్ట్, ఈ ట్రీస్ ఇవన్నీ కలగలిస్తేనే ఒక ప్రశాంతమైన జీవితం, ఒక అద్భుతమైన జీవితం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి ప్లేసెస్కి వచ్చి రిక్రియేషన్ అండ్ రిజనరేషన్ పొందాలి మనిషిలో ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని, ఒక కొత్త జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టినట్టుగా ఒక రకమైన ఫీలింగ్, ఉత్సాహవంతమైన ఫీలింగ్, ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్లేసెస్కి రావాలి. ముఖ్యంగా యువత నేచర్కి కనెక్ట్ కావాలి, నేచర్ని ఆస్వాదించాలి, నేచర్ని కాపాడాలి, నేచర్ కోసం పనిచేయాలి. దిస్ ఈజ్ రిగార్డింగ్ లైఫ్ సెంటర్. లైఫ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ వీ గెట్ అ న్యూ ఎంజాయ్మెంట్, enthusiasm, new recreation, new regeneration of life. కాబట్టి ఇటువంటి ప్లేసెస్కి యూత్ని తీసుకురావాలి. ఇటువంటి ప్లేసెస్ని కాపాడే విధంగా యూత్ని గైడ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, కాపాడాలి. అండ్ ఇటువంటి ప్లేసెస్తో దీనికోసం పని చేయాలి, స్టెబిలైజ్ కావాలి. ఇక్కడ దీన్ని స్ప్రెడ్ చేయాలి, ఇటువంటి ప్లేసెస్ స్ప్రెడ్ చేయాలి, క్రియేట్ చేయాలి, వర్క్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.